ఇక తాడిపత్రి పోలీసులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. నా ఊపిరి ఉన్నంత వరకు మీ ఆటలు సాగనిచ్చేది లేదు. ఎక్కడ గొడవ జరిగినా నేను అక్కడే ఉంటా. వైసీపీ కార్యకర్తల కంటే టీడీపీ కార్యకర్తలు బలమైన వారు కానే కాదు అన్నారు. మాకంటే బలవంతులు ఈ నియోజకవర్గంలోనే లేరన్నారు. ఏం చేస్తారో నేను చూస్తా. ప్రతి గ్రామంపై నా నిఘా ఉంటుంది అన్నారు. ఏ గ్రామాలలో అయినా కానీ రేపు పంచాయతీ ఎలక్షన్లకు ప్రతి ఒక్క గ్రామంలో పోటీ చేస్తాం. వాళ్ళను ఎవరన్నా ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు బెదిరించినా, పోలీసు వాళ్ళ అధికారులు బెదిరించినా, డినామినేషన్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద చట్టరీత్యా ఏది చేయాలో అది చేస్తాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా. ఖచ్చితంగా నేను ఏ రోజు కానీ ఎక్కడన్నా కానీ జరిగితే నేను ఖచ్చితంగా వస్తాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి కూడా తెలుస్తాను. ఎమ్మెల్యే ప్రోత్సహించి రౌడీలు పంపించి గ్రామాలలో బెదిరిస్తే అది జరిగిన 2-3 రోజులే ఆ గ్రామంలో నేను ఉంటాను. వీళ్ళు కూడా ఏ విధంగా వన్ సైడ్ రాజకీయాలు చేస్తారో చూస్తాను. మీరందరూ అనుకుంటా అంటారేమో ఏదోలే ఈ 3 ఏళ్ళు గడిచిపోతే మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఇంకో ఎమ్మెల్యేను ఇంకోరిని పట్టుకొని పోస్టింగ్లు వేయించుకుంటాము. అది జరిగే పనే కాదు. గతం కథ. గ్రామాలలో తిరిగేటప్పుడు పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఇదే విధంగా కొనసాగితే మళ్ళా కూడా ప్రభుత్వాలు మారినప్పుడు ఇంతకు 2 ఇంతలతో శైర్యహారం చేసే పరిస్థితి వచ్చింది. ఈ గ్రామాలలో ఇంత కకృతిగా పాల్పడతారంటే వీళ్ళకి ఎంత ఆదాయం ఉందో ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. మళ్ళా తిరిగి కక్షలకు కార్పణ్యాలకు ఆద్యం వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ గూండాయిజము ఏం చేసినా కూడా ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు కానీ భయపడే ప్రసక్తే లేదు. భయపడరు కూడా. నేను ఈ తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళ ఆటలు అయితే నేను సాగలేను. మనకన్నా బలమైన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కాదు. ఈ కాన్ఫరెన్స్లోనే కాదు, ఎవరికి బలం ఉందని వాళ్ళు చెప్పుకుంటారు తప్ప వాళ్ళు బలహీనులే. ఏదో ప్రభుత్వం పోలీసులు అంటుంది కాబట్టి ఈ విధంగా చేసేదానికి ప్రయత్నాలు చేస్తారు.